నా బ్యాక్ సైడ్ అబ్జర్వ్ చేస్తే నేను ఇప్పుడు ప్రజెంట్ గుడికి వచ్చిన ప్రతి ఒక్కరు దేవుడా నాకు ఈ కోరుకుంది, దేవుడా నాకు అది కావాలి, దేవుడా నాకు ఇది కావాలి అని ప్రతి ఒక్కరు ముక్కుంటారు. మీరు అడిగిందల్లా ఇవ్వకపోయేసరికి దేవుడి మీద మీకు కోపం వస్తుంది. సో దేవుడు ఏంటో నేను ఏం అడిగినా ఇవ్వడం అనిపిస్తుంది. కొన్నిసార్లు మీరు అడిగిన వెంటనే ఇచ్చేస్తాడు, కొన్నిసార్లు లేట్ అవుతుంది, కొన్నిసార్లు అస్సలు రాదు. సో అంత మాత్రాన దేవుడికి మీ మీద ప్రేమ లేనట్టు కాదు. సో నీకు ఏది కావాలో, నీకు ఏదైతే బెస్ట్ ఉంటుందో అది మాత్రమే ఇస్తాను నీకు దేవుడు. గుర్తుపెట్టుకో. ఒక చిన్న పిల్లడు వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గరికి, అమ్మ నాకు కత్తి కావాలి, నీ కత్తితో ఆడుకుంటా అంటే వాళ్ళ అమ్మ ఇస్తుంది ఆ కత్తి. సో ఇవ్వదు. ఎందుకంటే ఆ కత్తి వల్ల వాడికి ప్రాబ్లం అవుతుంది, వాడికి హ్యాండ్ కట్ చేసుకుంటుంది, వాడికి గాయం చేస్తుంది. అంత మాత్రమే వాళ్ళ అమ్మకి వాడి మీద ప్రేమ లేనట్ట కాదు. సో నువ్వు అడిగిందల్లా దేవుడు ఇవ్వకపోయేసరికి నీకు బాధేస్తుంది. దేవుడి మీద నీకు అరే ఏంటో నేను ఏం అడిగినా కూడా ఇవ్వలే కదా దేవుడు అని అనిపిస్తుంది, నీకు కోపం వస్తుంది. కానీ కొన్ని ఇయర్స్ గడిచిన తర్వాత సో నాకు ఆ రోజు నాకు అలా జరగకపోవడమే మంచిది అనిపిస్తుంది. నీకు నీ లైఫ్ లో అన్ని కరెక్ట్ గా, అన్ని బాగా పర్ఫెక్ట్ గా జరుగుతున్నప్పుడు నువ్వు దేవుని నమ్మడం కాదు. నీకు నీ లైఫ్ లో అన్ని ఆపోజిట్ గా జరుగుతున్నప్పుడు నువ్వు దేవుని నమ్ము. నా కోసం ఇంకా ఏదో బెస్ట్ గా ప్రిపేర్ చేస్తున్నాడని నమ్ము.